ముస్లిమ్స్ మసీదుకి మాత్రమే వెళ్తారు, క్రిస్టియన్స్ చర్చికి మాత్రమే వెళ్తారు, హిందూస్ గుడికి మాత్రమే వెళ్తారు. కానీ అందరూ కలిసి వెళ్ళి కూర్చొని చూసేదే సినిమా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద సినిమా. సంక్రాంతి సినీ శంకారావం మొదలైందమ్మా. ఇక ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాలు రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశైలకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమున మురారి, అనగనగా ఒక రాజు, జననాయకుడు, పరాశక్తి. సో హూ ఇస్ ద సంక్రాంతి కింగ్? మరి తెలుసుకోవాలని ఉందా? ఈ సంక్రాంతి సినిమాల గురించి తెలుసుకునే ముందు ఈ సంక్రాంతి సినిమాలన్నీ కలిపితే ఓ సినిమా కథ అవుతుందని తెలుసా? ఆ కథే మీకోసం. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆయన్ని అందరూ రాజాసాబ్ అని పిలిచేవారు. కానీ ఆయన అసలు పేరు మన శంకర వరప్రసాద్ గారు. ఆయన తన ఇద్దరి భార్యల మధ్యలో నారీ నారీ నడుమున మురారీగా బాగా నలిగిపోయిన తర్వాత ఆయనకు ఒక విషయం అర్థమైంది. దాంతో భర్త మహాశైలకు విజ్ఞప్తి చేశారు. అదేంటంటే పరాశక్తి సాక్షిగా సంసారాన్ని వదిలేసి జననాయకుడిగా మారి ఈ జగత్తునే ఏలబోతున్నానని హింట్ ఇచ్చారు. అదిదా సంక్రాంతి సినిమా పేర్ల కథ. ముందుగా రాజాసాబ్. మన డార్లింగ్ సంగతి తెలిసిందేగా. కడుపు నిండా విందు భోజనం పెట్టడం తెలుసు, మనసు నిండా వినోద భోజనం నింపడము తెలుసు. రాజాసాబ్ ట్రైలర్తో డార్లింగ్ ప్రభాస్ ఒక విషయం క్లియర్గా చెప్పేశారు. ఇలా ఎవరైనా ట్రై చేయగలరా, లేదా మళ్ళీ నన్నే ట్రై చేయమంటారా అనే రేంజ్లో ఉంది ట్రైలర్ మాత్రం. హర్రర్, కామెడీ, ఎమోషన్, విజువల్స్, వాట్ నాట్, షూర్ షాట్, బ్లాక్ బస్టర్ అంటూ ఫ్యాన్స్ గల్లా ఎగరేస్తున్నారు. సంక్రాంతి సినిమాలలో మరో సినిమా మన శంకర వరప్రసాద్ గారు. రికార్డులు ఆయన పేరు మీద ఉండవు, ఆయన పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. ఎందుకంటే మెగాస్టార్ అక్కడ. చాలా సంవత్సరాల తర్వాత మెగాస్టార్ మళ్ళీ ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వస్తున్నారు. ఇప్పటికే మీసాల పిల్ల సాంగ్ 1 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఒక పక్క సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపుడి గారు, మరొక పక్క మెగా సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ మన చిరంజీవి గారు. ఇలా రెండు సక్సెస్ని కలిపేస్తే ఇక బ్లాక్ బస్టర్ సక్సెస్ బాక్స్ ఆఫీస్ పైన కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాకి విక్టరీ కన్ఫామ్ అని చెప్పడానికి మరో రీజన్ వెంకీ మామ. ఒక పక్క మెగాస్టార్, మరో పక్క విక్టరీ వెంకటేష్. దానితో ఈ సినిమా మెగా విక్టరీ ఖాయం అన్నట్టు అనిల్ రావుపుడి గారు పక్కాగా ప్లాన్ చేసేశారు. సంక్రాంతి రేస్లో వస్తున్న మూడో సినిమా అనగనగా ఒక రాజు. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబోలో వస్తున్న ఫ్రెష్ ఎంటర్టైన్మెంట్ బొమ్మ అనగనగా ఒక రాజు. ఇప్పటికే సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ అన్నీ సంక్రాంతికి టికెట్లు తెంపడానికి ఆడియన్స్ను ఊరిస్తున్నాయి. నవీన్ పోలిశెట్టి టైమింగ్ కమ్, మీనాక్షి బ్యూటీ కమ్, పక్కా ఎంటర్టైన్మెంట్ కమ్. ఇన్ని కమ్ములుంటే హిట్ వై విల్ నాట్ కమ్ అని ఆడియన్స్ ఆల్రెడీ స్టోరీలు, స్టేటస్లు పెట్టేస్తూ ఉన్నారు. సో సంక్రాంతి రోజు అనగనగా ఒక రాజు ఏం చేస్తాడో తెలియాలంటే వెయిట్ అండ్ వాచ్. సంక్రాంతికి వస్తూ ఉన్న మరో బొమ్మ భర్త మహాశైలకు విజ్ఞప్తి. మాస్ మహారాజాని ఫ్యామిలీ రాజాగా మార్చే సినిమా ఇది. మాస్ రాజా ఎక్స్పెరిమెంట్లు చేయడంలో ఎక్స్పర్ట్, కానీ ఈసారి ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోయారు. ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది. మాస్ మహారాజా ఎనర్జీని ఎంటర్టైన్మెంట్గా టర్న్ చేసి ట్యూన్ చేసేశారని. దాంతో వింటేజ్ రవితేజ హంటింగ్ మొదలైందని. ఇక ఈ సినిమాలో రవితేజ భర్త మహాశైలకు ఏం విజ్ఞప్తి చేస్తున్నారో, విజ్ఞప్తిని భార్యమణులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియాలంటే బొమ్మ పడేదాకా భార్యాభర్తలు వెయిట్ చేయాల్సిందే. సంక్రాంతి రేస్లో ఉన్న మరో యంగ్స్టర్ శర్వానంద్. 2 పెట్టెల మధ్య ఒక పుంజు, అదే నారీ నారీ నడుమున మురారి అంటూ వచ్చేస్తూ ఉన్నారు. సంక్రాంతిలో సక్సెస్ కొట్టడం నాకేం కొత్త కాదమ్మా, కావాలంటే రికార్డ్స్ చూసుకోండి. ఎక్స్ప్రెస్ రాజా యూత్ఫుల్ ఎంటర్టైనర్, శతమానం భవతి ఫ్యామిలీ ఎంటర్టైనర్, 2 సూపర్ హిట్సే. అదే ఊపులో ఈ నారీ నారీ నడుమున మురారి కూడా సూపర్ హిట్ కొట్టేస్తుందని అంటున్నాడు. సంక్రాంతి ఎస్తో స్టార్ట్ అవుతుంది, శర్వానంద్ ఎస్తో స్టార్ట్ అవుతుంది, సక్సెస్ ఎస్తో స్టార్ట్ అవుతుంది అని సంక్రాంతి సినిమా ఫ్యాన్స్, శర్వానంద్ ఫ్యాన్స్ కోడింగ్ డీకోడింగ్ చేస్తూ సంక్రాంతి కోడై కూస్తున్నారు. మరి ఈ SSS ఫార్ములా మళ్ళీ రిపీట్ అవుతుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి బాసు. ఈ పొంగల్ బరికి నేను కూడా పోటీలో ఉన్నానంటూ వచ్చేస్తూ ఉన్నాడు తలపతి విజయ్ తన జననాయకుడు సినిమాతో. ఈ సినిమా భగవత్ కేసరి రీమేక్ అయినప్పటికీ తలపతి స్టైల్కి తగ్గట్టు చేంజెస్ చేశారు. ఇక ఈ సినిమాలో రక్తపాతం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్లో ఉంటుందని ఆల్రెడీ మేకర్స్ డిక్లేర్ చేసేశారు. తలపతి ఫైట్స్కి సపరేట్ కల్ట్ ఫ్యానిజం ఉంది. దాంతో ఫైట్స్ నెవర్ బిఫోర్ అనడంతో వాళ్ళ బ్లడ్ కుతకుతమని బాయిల్ అవుతుంది. ఈ జననాయకుడు సినిమాలో తలపతి
కెరియర్లో చివరి సినిమా అని చెప్పేశారు. దానితో తమిళనాడులో 7 రోజులు 24 గంటలు ఈ జననాయకుడి ఆట ఆడుతూనే ఉంటుందని టాక్ నడుస్తోంది. సో తన కెరియర్లో చివరి బొమ్మ ఎలాంటి చరిత్ర క్రియేట్ చేస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. జాన్ 9న రిలీజ్ కావాల్సిన జననాయకుడు పోస్ట్పోన్ అయింది. మరి కొత్త డేట్ కోసం మనం వెయిట్ చేద్దాం. సంక్రాంతి సినిమాల మధ్యలో నా రూటే సపరేటు అంటూ రాబోతున్న మరో స్టార్ శివకార్తికేయ. ఈ సంక్రాంతి బరిలో దిగుతున్న ఫస్ట్ ఫీమేల్ డైరెక్టర్ సుధా కొంగర. తన డైరెక్షన్లో ఎలాంటి ఫ్యామిలీ హార్ట్ మెల్టింగ్ సినిమాలు వచ్చాయో అందరికీ తెలిసిందే. ఇక శివకార్తికేయ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బెస్ట్ యాక్టర్. తనకు ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్కి ఆడియన్స్ నుంచి రెస్పెక్ట్ ఇచ్చేలా చేయగలిగే యాక్టర్ అతను. ఇందులో మన శ్రీలీల గారు ఒక డిఫరెంట్ రోల్ చేశారు. ఇదొక పొలిటికల్ హిస్టారికల్ డ్రామా. అందుకే ఈ సినిమా ఒక రూట్ సపరేట్ అన్నారు. ఈ 7 సినిమాలలో ఏ సినిమా సంక్రాంతి విన్నర్ అవుతుందో గెస్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఇంటూ ద సినిమా.